ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం గంగారం గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రచారం జోరందుకుంది. అయితే ఎన్నికల ప్రచారంలో భాగంగా గ్రామ అభివృద్ధి కోసం దాసరి మధుమోహన్ రెడ్డి కీలక హామీ ఇచ్చారు. గంగారం అంటే బంగారం అని పేర్కొన్న ఆయన తాను పుట్టిన ఊరి అభివృద్ధి కోసం కృషి చేస్తానని తెలిపారు. ఎన్నికలు లేకున్నా గ్రామానికి సేవ చేస్తున్న నాయకుడిగా పేరున్న మధుమోహన్ రెడ్డి గుడి, బడి, రోడ్లు, ఉచిత వాటర్ వంటి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశారని గ్రామస్తులు చెప్తున్నారు. సత్తుపల్లి ఎమ్మెల్యే మట్ట రాగమయ్య దయానంద్ బలపరిచిన కాంగ్రెస్ అభ్యర్థి కాకర్ల రేవతి కత్తెర గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే అభివృద్ధి చేసి చూపిస్తానని మధుమోహన్ రెడ్డి హామీ ఇచ్చారు. మాకు జరిగేటువంటి 3వ విడత ఎన్నికలకు సంబంధించి అభివృద్ధి దాత అయినటువంటి శ్రీ దాసరి మధుమోహన్ రెడ్డి గారి సారథ్యంలో మా సర్పంచ్ అభ్యర్థి రేవతి గారిని గంగారం గ్రామ పంచాయతీ తరఫున సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేయడానికి నించోబెట్టారు అభ్యర్థిగా. అదేవిధంగా వారి ఫ్యానల్ 12 మంది వార్డు మెంబర్లు కూడా ఇక్కడ పోటీ చేయడానికి నించోబెట్టారండి కాంగ్రెస్ పార్టీ తరఫు నుండి. అదేవిధంగా మా గంగారాన్ని ఎంతో అభివృద్ధి పదంలో గత కోవిడ్ టైం నుండి కరోనా టైంలో సరుకులు కానివ్వండి, నిత్యావసర వస్తువులు కానివ్వండి, అదేవిధంగా కూర్చునే బల్లల దగ్గర నుండి మిడిల్ పోల్స్, కరెంటు పోల్కు సంబంధించి మంచినీటి సమస్య కానివ్వండి, కులాల వారీగా కమ్యూనిటీ హాల్స్ కానివ్వండి, గుళ్ళు, మసీదులు, చర్చిలు కానివ్వండి, ప్రతిదీ కూడా సొంత నిధుల ద్వారాగా గంగారాన్ని ఇన్ని సంవత్సరాలు ఎంతో అద్భుతంగా ఎటువంటి స్వార్థం లేకుండా, తనామనా భేదం లేకుండా అభివృద్ధి పదంలో నడిపించుకొచ్చినటువంటి మధుమోహన్ రెడ్డి గారు, అదేవిధంగా ఆ మధుమోహన్ రెడ్డి గారి సారథ్యంలో ఇప్పుడు జరిగేటువంటి పంచాయతీ ఎన్నికల్లో రేవతి గారిని సర్పంచ్ అభ్యర్థికి ఇక్కడ పోటీలో నించోబెట్టారండి. గంగారం ప్రజలు మొత్తం కూడా అదేవిధంగా ఇప్పుడున్నటువంటి రేవతి గారిని మధుమోహన్ రెడ్డి గారి సమక్షంలో చక్కగా మంచి మెజార్టీతో గెలిపించినట్లుగా అయితే ఈరోజు మీడియా సమక్షంలో మధుమోహన్ రెడ్డి గారు మేనిఫెస్టో రిలీజ్ చేశారండి. తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడా కూడా ఇటువంటి మేనిఫెస్టో రిలీజ్ చేయలేదు. అటువంటి మేనిఫెస్టో గంగారంలో రిలీజ్ చేయడం కూడా మేము గంగారంలో పుట్టినందుకు మేము ఎంతగానో హ్యాపీగా గౌరవంగా ఫీల్ అవుతున్నామండి. అటువంటి మేనిఫెస్టో నాకు తెలిసి తెలంగాణ రాష్ట్రంలో కూడా లేనటువంటి మేనిఫెస్టో రిలీజ్ చేశారు గంగారం అభివృద్ధి పదంలో నడిపేయడానికి. గంగారం గ్రామం సత్తుపల్లి మండలం గంగార గ్రామంలో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన రేవతి గారిని అత్యధిక మెజారిటీ కత్తెర గుర్తుకు ఓటేసి గెలిపించాలని ప్రార్థిస్తున్నాను. అలాగే గంగారం మధుబాబు గారు, ఆయన ఎంతోమంది నాయకులను చూశాను. ఏ నాయకులైనా ఇంటి ముందుకు వచ్చి ఓటు అడిగి వెళ్ళే నాయకులను చూశారు. కానీ మన ఇంటికి వచ్చి మీకేం కావాలి అనే నాయకులు ఎవరు ఉన్నారంటే అది మధుబాబు గారే. అలాగే మధుబాబు గారు బలపరిచిన కాంగ్రెస్ అభ్యర్థి రేవతి గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని గంగార గ్రామ ప్రజలందరినీ మనస్ఫూర్తిగా కోరుకున్నాను. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. సత్పల్లి మండలం డాక్టర్ మట్టా దయానంద్ రాగమయ్య గారు వారి దివ్య ఆశీస్సులతో మరియు గంగారం గ్రామ అభివృద్ధి ప్రదాత దాసరి మధుమోహన్ రెడ్డి గారి సహకారంతో నేను గ్రామ సర్పంచ్గా పోటీ చేయించున్నాను. మన గ్రామ ప్రజలందరూ కలిసి నాకు అత్యున్నతమైన ఓటు వేసి మెజార్టీతో గెలిపించండి. గెలిపించిన తర్వాత వారికి కావలసిన అభివృద్ధి పనులు, వితంతు పెన్షన్లు, డ్రైనేజీ సమస్యలు అన్నీ తీర్చుతామని ప్రజలకు విన్నవిస్తున్నాను. అధిక మెజార్టీతో నన్ను గెలిపించండి. మన గ్రామాన్ని ఆదర్శంగా గ్రామంగా అభివృద్ధి చెందిద్దాం అందరం కలిసి. జిల్లా సత్పల్లి.